హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం 13th ఫిబ్రవరిని జరిగిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అడిగిన కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని చూద్దాం. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 షిఫ్ట్స్ కూడా కలిపి ఉంటాయి. ఓకే, సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఈజ్ ఏ ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ లీడర్. మనకి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి ఫేమస్ సౌత్ ఆఫ్రికన్ లీడర్ అయిన నెల్సన్ మండేలా గారి యొక్క ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్, నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ స్పోర్ట్స్ దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి August 29. మనకి ఫేమస్ హాకీ ప్లేయర్ అయిన ధ్యాన్ చంద్ గారి బర్త్డే జ్ఞాపకార్థంగా మనకి జాతీయ క్రీడా దినోత్సవం అనేది నేషనల్ స్పోర్ట్స్ డే అనేది August 29న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి 10th డిసెంబర్. నెక్స్ట్, షాంఘై ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. షాంఘై ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మణిపూర్. నెక్స్ట్, 17 ఈజ్ రిలేటెడ్ టు 289, దెన్ 83 ఈజ్ రిలేటెడ్ టు వాట్. మనకి 17ని స్క్వేర్ చేస్తే 17 × 17 289 అవుతుంది కాబట్టి అదేవిధంగా మనం 83 × 83 అంటే 83 స్క్వేర్ చేస్తే అదే మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సో 83 స్క్వేర్ అనేది మనకి 6889. సో ఇదే మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్, హూ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. రాజ్యసభ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్ లేదా రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరు అని అడిగితే మనకి వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి రాజ్యసభ చైర్మన్ అవుతారు. సో ప్రజెంట్ మనకు ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు గారు కాబట్టి మనకి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు అంటే ఎం వెంకయ్య నాయుడు. నెక్స్ట్, హూ గేవ్ ద స్లోగన్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్. ఓకే, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న స్లోగన్ ఎవరు ఇచ్చారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్, ఓల్డ్ నేమ్ ఆఫ్ ఒడిస్సా. ఒడిస్సా యొక్క పాత పేరు ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి కళింగ. ఓకే, ఒడిస్సా యొక్క పాత పేరు ఏంటి అంటే కళింగ. మీరు ఒరిస్సాలోని భువనేశ్వర్లో కళింగ స్టేడియం అనేది కూడా ఉంటుంది. దాన్ని బట్టి కూడా మీరు ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్, శివసముద్రం వాటర్ ఫాల్స్ ఈజ్ ఇన్ విచ్ రివర్. శివసముద్రం వాటర్ ఫాల్స్ అనేది ఏ రివర్ దగ్గర ఉంటుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి కావేరీ రివర్. అలాగే ఏ స్టేట్ అని అడిగితే కర్ణాటక స్టేట్. నెక్స్ట్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ రిలేటెడ్ టు విచ్ గేమ్. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది మనకి యూనివర్సిటీకి ఇవ్వడం జరుగుతుంది. సో నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా ఇది కూడా ప్రజెంట్ చేస్తారు. సో ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్లో మనకి అథ్లెటిక్స్కి ఈ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్, అకార్డింగ్ టు ద విచ్ ఆర్టికల్ ప్రెసిడెంట్ హ్యాస్ రైట్ టు ఇంపోజ్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 352. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ కంట్రీ డిపిఎస్పి టేకెన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. డిపిఎస్పిని మనం ఏ దేశ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది అని అడిగారు. సో డిపిఎస్పి అంటే ఫుల్ ఫామ్ వచ్చి డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ. ఓకే, సో ఈ డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీని ఏ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నారంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, విచ్ రివర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద దక్షిణ గంగా. ఏ నదిని మనం దక్షిణ గంగా అని పిలుస్తామని అడిగారు. ఆన్సర్ వచ్చి గోదావరి రివర్. ఓకే, సో గోదావరి నదిని మనం దక్షిణ గంగా అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఓకే, నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు అని అడిగారు. ఆల్రెడీ నేను ప్లానింగ్ కమిషన్ రిలేటెడ్ పాయింట్స్లో చెప్పాను. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అలాగే వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్. అలాగే నీతి ఆయోగ్ సిఇఓ వచ్చి మనకి అమితాబ్ కాంత్. అలాగే నీతి యొక్క ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, ఇవన్నీ కూడా రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్, డెఫినెట్గా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రిలేటెడ్ బిట్స్ కూడా వస్తాయి కాబట్టి నోట్ చేసుకోండి. ఓకే, టుడే అడిగిన క్వశ్చన్ అయితే వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అడిగారు. ఆన్సర్ వచ్చి రాజీవ్ కుమార్. నెక్స్ట్, బికమింగ్ బుక్ ఆథర్. బికమింగ్ అనే పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మిచెల్ ఒబామా. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ రజియా సుల్తానా. ఓకే, రజియా సుల్తానా యొక్క ఫాదర్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఇల్తుమిస్. నెక్స్ట్, ఆపరేషన్ గ్రీన్ అమౌంట్ ఇన్ బడ్జెట్ 2018. 2018లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆపరేషన్ గ్రీన్కి కేటాయించిన అమౌంట్ ఎంత అని అడిగారు. ఆన్సర్ వచ్చి 500 crores. ఓకే, 500 కోట్లు. నెక్స్ట్, 11 ఈజ్ రిలేటెడ్ టు 225, దెన్ 14 ఈజ్ రిలేటెడ్ టు వాట్. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జాక్ట్ లాజిక్స్ అనేవి ఆప్షన్స్ని బట్టి ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక లాజిక్ అనేది రావచ్చు, అది కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఆన్సర్ అనేది ఆప్షన్లో ఉన్నప్పుడే మనకి కరెక్ట్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ మనకి ఐడియా లేవు కాబట్టి ఒక లాజిక్ అని తీసుకుంటే 11,225 ఎలా అయిందా అని చూసినట్లయితే 11కి 4 కలిపితే 15 అవుతుంది. సో 15 స్క్వేర్ చేస్తే 225 కాబట్టి అదేవిధంగా 14కి 4 కలిపితే 18 అవుతుంది. సో 18 స్క్వేర్ అనేది 324 అనేది అవుతుంది. ఓకే, ఇన్ కేస్ 324 ఆప్షన్స్లో ఉంటే మనకి ఈ లాజిక్ కరెక్టే కాబట్టి మనకి 324 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ లేకపోతే మనం ఇంకొక లాజిక్ అనేది చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఈజ్ పబ్లిష్డ్ బై. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్. వెస్ట్రన్ ఘాట్స్లో మనకి హైయెస్ట్ పీక్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి అన్నాముడి. ఓకే, సో ఇవి ఈరోజు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే క్వశ్చన్స్ అనేవి కామెంట్ చేస్తూ ఉండండి. సో నేను వీడియో చేయడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.